బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా విధి విధానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు హైడ్రాకు అధికార పరిధి. హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి, హైడ్రా కమిషనర్గా రంగనాథ్ ఐపీఎస్. మరి కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం. ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా కొనసాగుతున్న రంగనాథ్. హైడ్రా విధి విధానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు హైడ్రాకు అధికార పరిధి. హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి, హైడ్రా కమిషనర్గా రంగనాథ్ ఐపీఎస్. మరి కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం. ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా కొనసాగుతున్న రంగనాథ్. హైడ్రా విధి విధానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు హైడ్రాకు అధికార పరిధి. హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి, హైడ్రా కమిషనర్గా రంగనాథ్ ఐపీఎస్. మరి కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం. ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా రంగనాథ్ కొనసాగుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం మరి ఇదివరకే నిర్ణయం తీసుకుంది. సో ఈరోజు మాత్రం ఇక దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు చేశారు. ముఖ్యంగా ఇక హైడ్రాకు మరి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటున్నారు. ఇక హైడ్రా కమిషనర్గా కూడా రంగనాథ్ ఐఏఎస్ ఆఫీసర్ మరి రంగనాథ్ను ప్రభుత్వం మరి కాసేపట్లో నియమించనుంది. ఇక ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా ఆయన రంగనాథ్ కొనసాగుతున్నారు. సో మరి ఓఆర్ఆర్తో పాటు జిహెచ్ఎంసీని అనుసంధానం చేస్తూ హైడ్రాకు సంబంధించి పరిధిని పెంచి అలాగే మరి హైడ్రాకు పూర్తి స్థాయిలో అధికారాలు అప్పజెప్పే దిశగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక దీనిపై గత కొన్ని రోజులుగా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇక డిజాస్టర్ మేనేజ్మెంటు మరి హైదరాబాదులో కీలకంగా ఉండాలని చెప్పి కూడా మరి ఆయన హైడ్రాకు నామకరణం చేశారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా పరిధిని కూడా విస్తరించి మరి ఓవరాల్గా జిహెచ్ఎంసీ అలాగే మరి ఇక ఓఆర్ఆర్ వరకు కూడా ఈ హైడ్రా పరిధిని పెంచారు. ఈ నేపథ్యంలోనే ఇక తాజాగా హైడ్రా విషయంలో ఈరోజు సచివాలయంలో మరొకసారి మరి అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. హైడ్రా పరిధులు కూడా పెంచుకుంటూ మరి హైడ్రాకు ఒక కమిషనర్ను కూడా అపాయింట్ చేసి ఇక హైడ్రా ఏదైతే పనులను కూడా అతి త్వరలో ప్రారంభించేందుకు కూడా మరి చైర్మన్గా తాను ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అయితే మరి ఇప్పుడు హైడ్రా చైర్మన్గా కొనసాగుతారు. సో రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా పరిధిని విస్తరించడంతో పాటు హైదరాబాద్ అభివృద్ధిలో కీలక భూమిక ఉండేలాగా మాత్రం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.